తీసుకుని ఇండస్ట్రీకి రెలవెంట్ కోర్సెస్ తయారు చేయండి, వాళ్ళ ప్లేస్మెంట్ కూడా మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ డిస్కషన్ కూడా నేను ప్రారంభించాను అధ్యక్ష. ఇంతేకాకుండా మొన్న ఐఐటి అధ్యక్ష రెండు నిమిషాలు ఐఐటి న్యూస్వీడ్లో కూడా విద్యార్థులు నాకు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. అంటే వ్యవస్థలు ఎట్లా తయారైందంటే నేను ఒక రిపోర్ట్ అడిగితే ఆటోమేటిక్గా ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ బాధ్యత వహించాల్సిన వాళ్ళు బాధ్యత వహించట్లేదు. అవినీతి అంటారా లేదంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు, ఏదో జరిగిందంట, ఎలాంటి సందేహం లేదు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను కూడా ఆగస్ట్ నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను, ఇప్పటికి నేను మీకు నెల టైం ఇచ్చాను, అన్ని రెడీ చేసుకోండి. సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి, నేను వెళ్తాను, నేను అన్నీ చూస్తాను, నాకు ఎలాంటి సందేహం లేదు. పాలిటెక్నిక్లు కానివ్వండి, IIITలు కానీ ITIలు కానివ్వండి, యూనివర్సిటీలు కూడా వెళ్తాను అధ్యక్ష. తప్పనిసరిగా దారి తప్పిన బండిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. కానీ నేను కూడా మెంబర్స్ని కోరేది టైం కావాలి అధ్యక్ష నాకు కూడా. ఎందుకంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మంత్రులతో అదేవిధంగా సెక్రటరీలతో మీటింగ్ పెట్టారు. రిసోర్స్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం రిసోర్స్ టైప్కి టైం పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను. యూనివర్సిటీల దగ్గర నుంచి కేజీ వరకు తప్పనిసరిగా మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి దారి తప్పిన వ్యవస్థని సరైన దారిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 68 మినిస్టర్ గారు సభ్యులు రాలేదు కాబట్టి క్వశ్చన్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 127 సంక్షేమ శాఖ మంత్రి గారు. ఈ క్వశ్చన్ మీద సప్లీస్ ఉంటాయి అని ముందు యాక్చువల్గా క్వశ్చన్ వేసిన రాలేదు, సప్లిమెంట్స్ లేదు. అధ్యక్ష ఇది మంచి క్వశ్చన్ అధ్యక్ష, చాలా మంచి క్వశ్చన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఈ రద్దు చేయబడిన పథకాలను పునరుద్ధరించే విషయం ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉంది అధ్యక్ష. ఎమ్మెల్యే గారు ఇంట్లో రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణంగా జనాభాలో 1 కోటి జనాభా ఉన్నటువంటి దళితుల యొక్క స్కీముల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేయడం మాత్రం చాలా దురదృష్టకరం అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1956 తర్వాత నుంచి 18 మంది ముఖ్యమంత్రులు మారారు, 25 సార్లు ముఖ్యమంత్రి సీట్లు మారాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేయలే. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి దళితులకి మేనమామ అని చెప్పుకున్నాడు, దళితులు నా బిడ్డలని చెప్పుకున్నాడు, అన్నీ చెప్పాడు, ముద్దులు పెట్టాడు. కానీ ఒక్క కలంపోటుతో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ పరంగా అనుభవిస్తున్నటువంటి ఆ స్కీములను రద్దు చేయడం వెనక ఎంతమంది నష్టపోయారు, ఆ స్కీములు ఏ స్కీముల ద్వారా ఎంతమంది నష్టపోయారు, ఆ స్కీముల్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న సప్లాన్ నిధుల కింద దాదాపుగా 40,252 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 27 స్కీముల కింద ఎంతమందికి ప్రయోజనం లభించింది. వైసీపీ ప్రభుత్వం దురదృష్టకరంగా దౌర్జన్యంగా రద్దు చేసినటువంటి పథకాల ద్వారా ఎస్సీలకు ఎంత నష్టం జరిగిందో వివరాలను కోరుతున్నాను అధ్యక్ష.